హాయ్ ఎవ్రీవన్. వేరే పాఠశాల నుండి మన పాఠశాలలోకి జాయిన్ అయినటువంటి విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకున్న విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా sdms.udsplus.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ వద్ద ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ గో బటన్ పై ప్రెస్ చేయాలి. యూడెస్ కోడ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్ ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. 2024-25 ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్, క్లాస్ వైజ్గా మనకి స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. వేరే పాఠశాల నుండి మన పాఠశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థిని జాయిన్ చేసుకోవడం వరకు లెఫ్ట్ సైడ్ మెనూ ఆప్షన్లో మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంటుంది. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ పై ప్రెస్ చేయాలి. మనకి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ మనకి ఈ విధంగా కనిపిస్తాయి ఆప్షన్స్. విత్ ఇన్ ద స్టేట్ నుండి అంటే మన స్టేట్లో నుంచి వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలో జాయిన్ అయితే ఈ ఆప్షన్ను యూజ్ చేయాలి. అదేవిధంగా వేరే స్టేట్ నుంచి మన పాఠశాలలోకి జాయిన్ అయితే ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ ఆప్షన్ను ఉపయోగించాలి. అంతేకాకుండా మన పాఠశాలలో చేరిన విద్యార్థిని ప్రీవియస్ స్కూల్ వారు డ్రాప్ బాక్స్లో పెట్టారా లేదా అనేది మనము లాస్ట్ ఆప్షన్ డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ఆప్షన్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. జాయిన్ చేసుకోవడం కొరకు విత్ ఇన్ ద స్టేట్ అయినప్పుడు ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ మాడ్యూల్ గో బటన్ పై ప్రెస్ చేయాలి. విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్లయితే పెన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో బటన్ పై ప్రెస్ చేయాలి. ఒకవేళ పెన్ నెంబర్ తెలియకపోతే గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఆధార్ నంబర్, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఆధార్ నంబర్, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ పై ప్రెస్ చేస్తే మనకి స్టూడెంట్ పెన్ నంబర్ కనిపిస్తుంది. ఈ పెన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో మనము స్టూడెంట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ పాపప్ని క్లోజ్ చేయాలి. విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవడం కొరకు స్టూడెంట్ పెన్ బాక్స్ వద్ద స్టూడెంట్ యొక్క పెన్ నంబర్ను ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గో బటన్ పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ స్టేటస్ ప్రోగ్రెషన్ డన్ బై స్కూల్ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరం చదివినటువంటి స్కూల్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయినట్లుగా కనిపిస్తుంది. కరెంట్లీ ఇన్ డ్రాప్ బాక్స్, ప్రస్తుతము డ్రాప్ బాక్స్లో ఉన్నారు. నాట్ ఇంపోర్టెడ్ బై ఎనీ స్కూల్, ఏ స్కూల్ కూడా ఇంపోర్ట్ చేసుకోలేదు అని మనకి పైన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. తర్వాత స్టూడెంట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఆధార్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్ కనిపిస్తాయి. రైట్ సైడ్ మనకి కరెంట్ స్కూలింగ్ డీటెయిల్స్, స్కూల్ నేమ్ అన్ట్యాగ్డ్, యూడేస్ కోడ్ అన్ట్యాగ్డ్ కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్ 2024-25 కనిపిస్తుంది. స్క్రోల్ చేసే కొద్ది ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. స్కూల్ నేమ్ కనిపిస్తుంది. ప్రీవియస్ స్కూల్ యూడేస్ కోడ్ కనిపిస్తుంది. ప్రోగ్రెషన్ స్టేటస్ కూడా మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ప్రోగ్రెషన్ స్టేటస్, క్లాస్ ఎలిజిబుల్ టు, మార్క్స్,
నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ టు, విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవడానికి మెయిన్ ఆప్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంపోర్ట్ టు 2024-25 అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. ఇంపోర్ట్ క్లాస్, డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి విద్యార్థిని ఏ క్లాస్లో అయితే జాయిన్ చేసుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ సెక్షన్, సెక్షన్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేయాలి. మనకి ఇంపోర్ట్ బటన్ కనిపిస్తుంది. ఈ ఇంపోర్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి మరొక పాపప్ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టూడెంట్ నేమ్, క్లాస్ టు బి ఇంపోర్టెడ్ ఆర్ అడ్మిటెడ్ కనిపిస్తుంది. క్లాస్ 2 అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ కనిపిస్తుంది. ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత స్కూల్ డాష్బోర్డ్ పై ప్రెస్ చేయాలి. స్కూల్ డాష్బోర్డ్ పై ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ నేమ్ అనేది మనకి కనిపిస్తుంది. యాడ్ చేసినటువంటి విద్యార్థి యొక్క నేమ్ అనేది మనకి కనిపిస్తుంది. ప్రస్తుతము జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ మనకి ఇంకా అప్డేట్ చేసుకోవడానికి హైలైట్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకోగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.